సార్ నమస్కారం సార్. విజయవాడలో ఇలా జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేశారు. అసలు ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి చెప్పండి ఒకసారి. జనసేన పార్టీ తరపు నుంచి సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ గా ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ కాకుండా పార్టీ తరపు నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పార్టీ తరపు నుంచి ఏదైనా సర్వీస్ చేయడానికి మేమందరం ఉన్నామండి. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఇన్సూరెన్స్ కూడా ఇదివరకు యాక్సిడెంట్ గా ఒకటి ఇన్సూరెన్స్ ఒకటే ఇచ్చేవాళ్ళు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. అది కాకుండా ఇప్పుడు కళ్యాణ్ గారు కూర్చొని ఆలోచించి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులకి ఏదైనా అయ్యి తిరగలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలు ఇస్తున్నారండి. అట్లా కాకుండా కాళ్ళు చేతులు కాలు చేయో డ్యామేజ్ అయ్యి కాస్త అటు ఇటు కొద్దిగా తిరగలిగే వాళ్ళకి ఒక 2.5 లక్షలు ఇస్తున్నారు. ఇంతకుముందు ఉన్నది ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి కాస్త హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని కొద్ది రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ పనులకు వెళ్ళేవాడు ఒక 50,000 డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నారు. ఓకే, ఇది పార్టీ సభ్యత్వమే కాకుండా పార్టీ ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా పార్టీ తరపు నుంచి అట్లా ఇస్తున్నారు. ఓకే, ఇది సభ్యత్వం ఎన్నాళ్ళు సార్? ఇది రేపు 5వ తారీఖు వరకు ఉందండి. మొన్న 28 వరకు ఇచ్చారు. కొంతమంది అంటే వాతావరణం బాగుండగా కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువ ఉండడం మూలంగా కొన్ని అవ్వలేదు చాలా చోట్ల. దాని మూలంగా ఏంటంటే మళ్ళీ 5వ తారీఖు వరకు పెంచి టైం ఇచ్చారు మాకు. దానికని ఇంకా మళ్ళీ మా వాళ్ళు అందరూ కూడా మళ్ళీ హుషారుగా అందరూ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ అందరూ చేస్తున్నాం సభ్యత్వాలు. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్ ఈ కార్యక్రమం? వాళ్ళే వచ్చి అడిగి చేయించుకుంటున్నారండి. ఇప్పుడు మేము ఎవరిని మీరు చేయండి అని అడిగే పరిస్థితి కూడా ఏం లేదు. డైరెక్ట్ గా వాళ్లే వచ్చి మేము ఇట్లా కూర్చున్నాం బయట, ఈ ఫ్లెక్స్లు మమ్మల్ని చూసి ఇట్లా వచ్చి మేము చేస్తామని చెప్పేసి కొంతమంది ఫోన్ లో అమౌంట్ వేసేస్తున్నారు, లేదంటే కొంతమంది చేతికి ఇచ్చేసి చేసేయండి అని చెప్పేసి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మా మీద కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద అంత నమ్మకంతో ఉన్నారండి జనాలు. ఇప్పుడు చూసుకుంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎన్ని రోజులు ఏంటంటే మీరు ఇప్పటి వరకు చేశారండి? ఎన్ని సభ్యత్వాలు చేశారు? మొన్న 18వ తారీఖు మొదలైందండి. 18 నుంచి ఆ ఒక రోజు కొంచెం మాకు కొంచెం 1-2 రోజులు కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత నుంచి కంటిన్యూగా చేస్తే కూర్చుంటాను నేను ఇట్లా బయట. ఇప్పుడంటే ప్రస్తుతానికి ఇది అంటే బయట అన్ని ఏరియాలో బాగా అయింది, మా ఏరియాలో కొంచెం 200 అట్లా చేయగలిగాము అంతవరకు. ఇప్పుడు వరకు 200 సభ్యత్వాలు మీ తరఫున చేయించారా? 200. మీ డివిజన్ ఎన్నో డివిజన్ సార్? విజయవాడ సెంట్రల్ అండి, 23వ డివిజన్. ఓకే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్. 200 సభ్యత్వాలు పైగా చేయించారు. సుమారు 200 వరకు అయింది. ఓకే, ఇప్పుడు అసలు ఏంటి సార్ దీని ప్రొసీజర్ ఏంటి? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి? డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు చేపించుకునే వాళ్ళ ఫోన్ నెంబరు ప్లస్ వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి స్కాన్ చేసుకుంటామండి. ఆధార్ నెంబర్ తీసుకుంటాం, దాంతోపాటు ఆధార్ స్కాన్ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో ఒకటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెళ్లి అయితే మ్యారేజ్ అయితే వాళ్ళకి భార్యకో, ఆడవాళ్ళు చేయించుకుంటే వాళ్ళ భర్తకో నామినీగా తీసుకుంటాం. లేదంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే పిల్లలకి ఎవరికైనా కావాలంటే వాళ్ళ పిల్లల ఆధార్ నెంబర్ ప్లస్ వాళ్ళ పేరు తీసుకుంటాం. అంతమించి ఇంకేం అవసరం లేదు. రైట్, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టి మీ యొక్క జనసేన కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇంత మంచి కార్యక్రమం? ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఇటువంటి పెట్టడం మూలంగా పబ్లిక్ లో పార్టీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది మేమే ఏదో చేస్తామని అనుకుంటున్నాం, కానీ మాకు కాదు కళ్యాణ్ గారు చేసే పనుల మూలంగా జనాల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇటువంటి నాయకుడు అంటే ఇప్పటిదాకా రాజకీయాలు ఇటువంటి పరిస్థితులు లేవు అనే విషయం జనాలకు కూడా తెలుసండి. మేము తెలియదని అనుకునేవాళ్ళం, అంటే మేము పార్టీలో తిరుగుతున్నామని మేము అనుకునేవాళ్ళం. ఇప్పటి వరకు అట్లాగే ఉండేది. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే సభ్యత్వాలు ఎన్ని సభ్యత్వాలు అయిన తర్వాత చూస్తుంటే ఏంటంటే జనాల్లో కూడా ఏంటంటే ఇటువంటి రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా రాలేదు, ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి అనేది ఒకటి బాగా మేము చూస్తున్నామండి. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఎంతమందో పొలిటీషియన్స్ వచ్చారు, కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్త క్షేమం గురించి ఇలాగా ఇన్సూరెన్స్ ఇవ్వడము, తన చనిపోతే తన కుటుంబానికి ఆర్థికంగా నిలబడాలని చెప్పి ఎవరు కూడా చూడలేదు. ఎలా అనిపిస్తుంది సార్ ఇంత మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు మాకు రాను సభ్యత్వాలు పెరుగుతూనే ఉన్నాయండి. రెన్యువల్స్ కానీ మళ్ళీ కొత్తగా రావడం కానీ ఇట్లా ప్రతి సంవత్సరం పెరుగుతానండి. కళ్యాణ్ గారు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మేమందరం మా సొంతగా పార్టీ మేమే ఈ ఏరియాలో అన్ని అన్నట్టుగా మేము తీసుకెళ్తున్నాం అండి. దానికి జనాలు కూడా మాకు ఆ విధంగా సపోర్ట్ చేసి రెస్పాన్స్ వస్తుంది మాకు. దానికి చేసేదానికి కూడా మాకు హుషారుగా ఉంటుంది, చేయాలని ఇంకా ఉత్సాహంగా ఉంటుంది మాకు. అంటే ఈ సభ్యత్వాలు అనేవి గతంలో పోల్చుకుంటే కొంచెం తక్కువ అయినాయి. అంటే 2021లో 3 లక్షల పై చీలకు, 2022లోనో 23లోనో 6 లక్షల వరకు వెళ్ళి అన్నారు. మరి ఇప్పుడు ఈసారి టార్గెట్ 10 లక్షలు అన్నారు. ఎంతవరకు జరిగినాయి అంటారు? ఇప్పుడు కళ్యాణ్ గారి మీద గానీ జనసేన పార్టీ మీద గానీ అందరికీ అభిమానమేనండి. కానీ ఇట్లా బయటకు వచ్చి చేయాలి అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరన్నా మేము వెళ్ళి అడిగితే చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా బయట పెట్టుకుని కూర్చుంటే ధైర్యంగా వచ్చి చేస్తానండి.
ఇంతకుముందు వచ్చేటప్పటికి ఏదైనా వేరే పార్టీ వాళ్ళకి ఇంతకుముందు ఉన్న పార్టీకి ఏమన్నా ఓకే తెలిస్తే ఏమన్నా అంటారేమో అన్న అటువంటి ఫీలింగ్ తో చాలా వరకు జనాలు వచ్చేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి అటువంటి పరిస్థితి లేవు. అదే అందరూ ధైర్యంగా వచ్చి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని బహిరంగంగా చూపిస్తున్నారు. అంటే ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చా కళ్యాణ్ గారి గెలుపుతో? ప్రజల్లో మార్పు అనేది కళ్యాణ్ గారి గురించి ఎప్పుడో తెలుసండి. కాకపోతే ఏంటంటే భయాలు పోయినాయి. ఇప్పుడు ఎవరన్నా ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమన్నా మళ్ళీ సభ్యత్వాలు చేశారని తెలిస్తే ఏమైనా అవుతుందేమో అన్నటువంటి భయాలు అయితే పోయినాయండి. అవన్నీ లేవు. ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి మహాయజ్ఞం కింద ఒక కార్యక్రమం చేపట్టారు. దానికి మీరు పనిచేస్తున్నారు. రెయిం బగలు కష్టపడి 10-15 రోజులు మీరు కష్టపడ్డారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఫైనల్ గా? రెయిం బగలు కష్టపడే అదైతే ఆ ఫీలింగ్ ఏం లేదండి. పార్టీ కోసం పనిచేస్తుంటే మాకు పార్టీ నుంచి ఒక పని అప్పచెప్పారన్న ఆనందం అయితే ఉందండి మాకు. ఎందుకంటే మేము ఆయన నుంచి మాకు ఒక పని చేయాలి అనే ఒక విషయం ఒకటి వచ్చిందంటే డైరెక్ట్ గా మా కళ్యాణ్ గారు చెప్పినట్టే మాకు ఆ ఫీలింగ్ తోనే పనిచేస్తున్నాం. అంటే మాకు అదే కొంచెం అసలు ఎనర్జీ అండి. మాకు ఇది పని ఏదో కష్టపడిపోయి ఏదో పెద్ద పెద్ద మోసేసి ఏదో చేసేంత పని అయితే ఏం కాదండి. ఇది చాలా హ్యాపీగా ఆయన మాటగా వచ్చేటప్పటికి ఏంటంటే మాకు చేయాలని ఇంకా ఉత్సాహంగానే ఉంది మాకు. ఆయన బాధ్యతగా మీరు చేస్తున్నారు అంతే. రైట్. ఫైనల్ గా ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్నారు. ఈ రోజు ఆల్మోస్ట్ ఆ స్థాయికి వెళ్ళిపోయారు. మరి ఆయన కళ అనేది, మీ కార్యకర్తల కళ అనేది 29లో అయినా ఖచ్చితంగా నెరవేరుద్దని అనుకుంటారా? ఒక కార్యకర్తగా మీ ఒపీనియన్. ఖచ్చితంగా అన్ని అవుతాయండి. ఆయన అంటే ఏదో రావాలి ఏదో చేయాలని ఎప్పుడు చెప్పలేదండి. ఆయన ఎప్పుడు ఆయన మా నోటి నుంచి నేను ఇది అవుతాను అది అవుతాను నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు చెప్పలే. మేమేంలా ఇప్పుడు కూడా అన్ని అనుకోకుండానే వచ్చినాయి. ముందు కూడా అంటే అటువంటి మంచి వ్యక్తి మంచి పొజిషన్కి వెళ్తే అందరికీ కూడా ఉపయోగం అండి. రాష్ట్రం మొత్తానికి ఉపయోగం. ఫైనల్ గా కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అండి. ఆయన ఒక రాజకీయ నాయకుల్లా కనబడుతున్నాడా, ఒక లీడర్ లా కనబడుతున్నాడు? మీ ఒపీనియన్. ఆయన ఒక సాదాసీదా ఒక మనలో ఒక మనిషిగానే కనపడతాడండి ఆయన ఇప్పుడు కూడా ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే ఎక్కడన్నా జనాలు కనిపిస్తే ఆయన వాళ్ళతో అభిమానంగా దగ్గరగా ఉండటం చేయడం అవన్నీ చూస్తుంటే ఏంటంటే ఆయనలో నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక డిప్యూటీ సీఎంని, నాకు స్థాయి ఉంది అనే ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు కూడా నేను ఒక సామాన్యమైన మనిషిని, ఒక ఆర్డినరీ మనిషి కింద ఆయన కూడా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడని మా నమ్మకం అండి, మా ఫీలింగ్. రైట్, థ్యాంక్ యూ.